మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ఆసక్తిని గుర్తించి ఆ రంగంలో ప్రోత్సహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితులు హోదాలు అవసరం లేదు అని నిరూపించారు భద్రాచలం పట్టణానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. అందుకు నిదర్శనమే పానీపూరి అమ్మే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె మిస్ టీన్ తెలంగాణ హోల్డర్గా నిలవడం. ఈ ఘనత సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన యువతి ప్రీతి యాదవ్ని పట్టణ ప్రజలతో పాటు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం భద్రాద్రి వాసులు అభినందన ముంచెత్తుతూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మిస్ టీన్ తెలంగాణ ప్రీతి యాదవ్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భాగంగా రాజస్థాన్లో జరిగినటువంటి పోటీలో భాగంగా మిస్ టీన్ తెలంగాణగా ఎన్నికైనటువంటి ప్రీతి యాదవ్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఏదైతే మట్టిలో మాణిక్యంలా ఏదైతే వాళ్ళ నాన్న ఒక పానీపూరి బండి చేసుకునే వారి పాప ఈ యొక్క మిస్ టీన్ తెలంగాణగా ఎన్నిక కావడంతో ఇక్కడ అంతా అయితే ఒక సంబరాల పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారిని అడిగి వారు ఏ విధంగా దీనికి సంబంధించి చేశారో అడుగుదాం. అమ్మ చెప్పు, దీనికి రావడానికి ఏ విధంగా కష్టపడ్డారు? నమస్కారం అందరికీ. నా పేరు ప్రీతి యాదవ్. నేను మిస్ టీన్ తెలంగాణ విన్నర్. నేను చెప్పాలంటే ఇదంతా మా మమ్మీ చేసింది. మా మమ్మీ డ్రీమే నేను మంచిగా రియల్ లైఫ్లో తీసుకొస్తున్నాను. నాదొక్క గోలే ఉంది, మా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. దీని జర్నీ ఏంటంటే, నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్ మీద అట్లే టిక్టాక్స్ చూస్తూనే ఉన్నాను, రీల్స్. మా మమ్మీ చూసింది ఒక ఫార్మ్ ఫర్ ఎవర్ స్టార్ ఇండియాలో. మా మమ్మీ ఫార్మ్ ఫిల్ చేసింది. అప్పటికి 10,000 స్టూడెంట్స్ ఫిల్ చేశారు. కానీ దాంట్లో నుంచి సెలెక్ట్ అయ్యి నేను మిస్ టీన్ తెలంగాణ అయ్యాను. అది నా కోసం చాలా గొప్పది. మా మమ్మీ అన్నీ నన్ను సపోర్ట్ చేసింది. మా మమ్మీ డ్రీమే నేను తీసుకొస్తున్నాను. పేరెంట్స్ అంటే సపోర్టివ్గా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇదే నా హిస్టరీ. ఏ విధంగా ఉంది అంటే ఇండియా తెలంగాణ కాకముందు నువ్వు అదే స్కూల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇదంతా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది స్పెషల్ ట్రీట్మెంట్? అయితే నేను ఫస్ట్లో అయితే డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అయ్యాను. 4 years అవుతుంది నాకు డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటూ. నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళడము, స్కూల్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడము, అక్కడి నుంచి ఇంటికి వచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా లైఫ్ చాలా చేంజ్ అయింది. నాకు చాలా హ్యాపీ అవుతుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను బయటికి వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు, నా పేరు చెప్తున్నారు. అది నా కోసం చాలా గొప్పది. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ ఫీల్ చేస్తున్నారు. ఇది నా కోసం చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్.